కడప రాయచోటి జాతీయ రహదారి భగత్ సింగ్ నగర్లో వెలిసిన శ్రీ కాశీనాయన ఆశ్రమంలో ఆదివారం కాశీనాయన ఆరాధన ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాత్రి స్వామివారి మెరవని వేడుకగా నిర్వహించారు. పాశుపతాస్రాగ్నే నిర్దక్షాసురసైనికా కామేశ్వర నిరుపప్లవ నిత్యముక్త నిర్వికార నిస్వపంచ నిరశ్రయ నిత్యశుద్ధ నిత్యబద్ధ నిరవధ్య నిరంతర నిష్కా లోపనాశిని నిశంశయ సంశయకి నిర్భవనాశిని నిర్వికల్ప నిరాబాధ నిర్భేదాభేదనాశిని నిరుపప్లవ నిత్యముక్త నిర్వికార నిస్వపంచ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబద్ధ నిరవధ్య నిరంతర నిష్కా స్వరూపిణి శక్తికూటైకతాపన్నా సత్యధోపాగధారిణి యోగిని అకుల సమయాంతరమయాచారపాశుపతాస్రాగ్నే నిర్దక్షాసుర సైనికా కామేశ్వర సల్లితా సమరుచి శక్రోపరిసంస్థిత మహాశక్తి మహాప్రలయ సాక్షిని పరాశక్తి జ్ఞానకలోకిని మాకే పాలన సామత మాతృకవర్ణరూపి సోదరి ఉన్మేషని నిరోత్పన్నా విపన్న భువనావతి సాక్షి వదనా. ప్రస్తుతం మనం కడప నగరం భగత్ సింగ్ నగర్ కాలనీలో ఉన్నటువంటి కాశిరెడ్డి నాయన క్షేత్రంలో మనం ఉన్నాం. ఈ కాశిరెడ్డి నాయన క్షేత్రంలో ఈరోజు 19వ ఆరాధనామోత్సవాన్ని షేక్ నిజాముద్దీన్ గారు, ఈశ్వరమ్మ గారు చాలా సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. కాశిరెడ్డి నాయన భగవంతుని తరపున ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఒక అవధూత. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం సీతారాంపురం మండలం బిడిసమల్లి గ్రామంలో మున్నెల్లి సుబ్బారెడ్డి, మున్నెల్లి కాశమ్మ అనే పుణ్య దంపతులకు కాశిరెడ్డి నాయన జన్మించడం, ఆయన తన జీవితాంతము దేశ పర్యటన చేసి ప్రజలకు భక్తులకు సందేశాన్ని ఇవ్వడం, ఆయన ప్రధానంగా త్రిసూత్ర కార్యక్రమాన్ని ప్రబోధించాడు. ఒకటి అన్నదానం చేయడం, రెండవది గోసేవ చేయడం, మూడవది పాడుబడిపోయినటువంటి దేవాలయాలను ఆధ్యాత్మిక చిత్రాలను జీర్ణోద్ధరణ చేయడం. ఈ 3 సూత్రాల కార్యక్రమంతో ఆయన దేశమంతా పఠించారు. అన్నదానానికి సంబంధించి అన్న ముద్దలో దేవుడున్నాడు, ఆకలితో వచ్చేవానిలో దేవుడున్నాడు, అన్నాన్ని ప్రేమతో పెట్టాలి, అన్నాన్ని ప్రేమతో స్వీకరించాలి అని ఆయన ప్రబోధించడం జరిగింది. అదేవిధంగా గోసేవ, గోమాత సేవ గోవిందు సేవతో సమానం, గోప్రచనం ముక్కోటి దేవతల ప్రదర్శనంతో సమానం. కాబట్టి ప్రతివారు గోమాత సేవించాలని చెప్పేసి ఆ రెండవ సందేశం. మూడవది, ఆధునిక సమాజానికి ఆధ్యాత్మిక చిత్రాలు ఎంతో అవసరం. ఆధునిక మానవుడు అంగట్లో అన్నీ ఉన్నా నోట్లో శని ఉందన్నట్టు అన్నీ ఉండి కూడా అశాంతితో అలమటిస్తున్నాడు. అశాంతితో అలమటించే ఆధునిక మానవునికి ప్రశాంతిని కలిగించే ప్రదేశాలు ఇటువంటి ఆధ్యాత్మిక క్షేత్రాలు. కాబట్టి వారిని జీర్ణోద్ధరించాలి అనే త్రిసూత్ర కార్యక్రమంతో ఆయన తన జీవనయాత్ర సాగించి ఈ భూమి మీద తన వారసత్వాన్ని నింపడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని
ఆ త్రిసూత్ర కార్యక్రమాన్ని, ఆ పవిత్ర కార్యక్రమాన్ని ఇక్కడ షేక్ నిజాముద్దీన్ గారు, ఈస్టమ్మ గారు, మిగతా నిర్వాహకులు భక్త బృందంతో ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నందుకు వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ ఆరాధనా కార్యక్రమం ఫలప్రదం, శుభప్రదం, జయప్రదం కావాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, అభిలషిస్తూ సెలవు తీసుకుంటున్నాను. దాతలందరికీ నమస్కరించి ఈ మీడియా ముందర మేము మాట్లాడే విషయాలు ఏమంటే, ఇది 19 ఏళ్ల నుంచి మేము 19వ ఆరాధన జరుగుతున్నాము. అంటే ఆశ్రమం నడిపి వచ్చేసి 30 ఏళ్ళు అవుతుంది. కాకపోతే ప్రతిష్ఠించి మేము ఆరాధనలు ఇది 19వ ఆరాధన కాబట్టి 19 ఆరాధన అని చెప్పుకుంటున్నాము. భిక్షాటనతో మేము ఊరికి పల్లెకు తిరిగి భిక్షాటన చేసి ఈ అభివృద్ధి చేసుకున్నాము. ఏ దాత పెద్ద దాత సహకరించి మాకు అందించిన రోజులు ఏమీ లేవు. కాకపోతే ఈ భిక్షాటనలోనే మేము ఇంత అభివృద్ధి చేయగలిగినా అంటే పెద్ద దాతల సహకారం అంటే ఇంకా అభివృద్ధి చేయగలిగే శక్తి మా దగ్గర ఉంటూ ఆ కాశీనే మాకు ప్రసాదించినట్టుగా మేము అనుకుంటున్నాము. ఈరోజు ఈ నెల మేము ఇప్పటికి 19వ ఆరాధన చేస్తున్నాము. భగవంతుని దయ వల్ల, భక్తుల వల్ల, మాకు భక్తులు చేసిన సహాయం వల్ల మేము ఇంతవరకు అభివృద్ధి చేయగలిగినాము. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా బాగా చేయాలని మాకు మనసు కలుగుతూ ఉంది. ఆ భగవంతుడు ఇంకా చదువు పెట్టమని కోరుకుంటున్నాము. కానీ ఈరోజు ఉదయం నుంచి పొద్దున 8ంటికి అమ్మవారికి ఊరి శివలో పెద్దమ్మ వారికి వస్త్రాలు, బాణాలు, పానం పల్లారాలు ప్రసాదాలతోటి వచ్చాము. మరి రెండోది వచ్చి ఓం గుణం పూజించాము. కాశీ నాయనకు రాముల వారి అభిషేకాలు జరిగినాయి. మళ్ళీ వచ్చేసి ఇక్కడ రాగి చెట్టు, యాపెట్టు కూడా పూజా కార్యక్రమాలు కళ్యాణం జరిగింది. సంతోషంగా భోజనాలు అందరికీ లక్ష్యంగా మేము చేయగలిగినాము. మళ్ళీ 6:30 నుంచి రాత్రి 11 వరకు 108 మందితోటి, ముత్తైదులతోటి, వస్త్రాలతోటి, వాళ్ళకి కావలసిన సౌకర్యాలతోటి మేవని ఉంటుంది. గితులు వెలుగులతోటి ఇట్లా కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటాం మేము. అదంతా భగవంతుడి మీద. మెరవని ఎంతవరకు ఉంటున్నా? ఎక్కడెక్కడి వచ్చేసి 11 వరకు, ఎక్కడి వరకు? రింగ్ రోడ్ వరకు. ఆడియో ఆఫీసు నా పేరు ఈశ్వరమ్మ. సరే.